హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా నా వీసా వచ్చేసింది. దానికోసం నేనైతే మెడికల్ టెస్ట్కి వెళ్ళింది. కానీ దాని ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ఇదంతా కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను కదా. మొత్తానికైతే వెళ్ళే రోజు అయితే వచ్చింది. ఆ రోజు నైట్ 3 o'clock అనమాట స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ 8కి ఉంది కదా. 3 hours ఎర్లీగానే ఉండాలి ఎయిర్పోర్ట్లో. ఆ రోజు ఆఫ్టర్నూనే మా మదర్ని అయితే డ్రాప్ చేశాను. తనైతే ఊరికైతే పంపించేసి ఇంకా నా కోసం అయితే నన్ను డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ అయితే వేరే ఒక ఆంటీని అయితే నా దగ్గర అయితే పెట్టారనమాట. ఆ రోజు నైట్ అంతా నాతో స్టే చేసి నన్నైతే క్యాబ్ అయితే బుక్ చేశారు. క్యాబ్లో అయితే డ్రాప్ చేసి మళ్ళీ తను రిటర్న్ అయితే వచ్చి ఇంటికైతే వెళ్ళిపోయారనమాట. నా కోసమే ఎస్పెషల్గా అయితే వచ్చారు. తను నాకు బ్యాగ్ ప్యాకింగ్లో కానీ హెల్ప్ చేసింది. ఈవిడే అనమాట. 3 o'clock అయితే లేచి అసలు నిద్రే లేదు, బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటూ రూమ్ క్లీన్ చేసుకుంటూ అవన్నీ కూడా ఉండిపోయి లేట్గా పడుకున్న, పైగా త్వరగా లేచేసరికి ఇంకా అక్కడికి చాలా లేట్ అయ్యింది. 4కి అంతా కూడా ఇక్కడ ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ర్యాప్ చేస్తామని చెప్పేసి అడుగుతారు. అస్సలు అయితే మీరు ఒప్పుకోవద్దు. ఇదంతా చీటింగ్ అనమాట. నాకు ఎంట్రన్స్ వరకు తనైతే క్యారీ చేసుకొని వచ్చింది, ట్రాలీ మీద పెట్టుకొని బ్యాగ్స్ అన్నీ కూడా. ఇంకా నేను రికవరీ స్టేజ్లోనే ఉన్నాను కదా. వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయకూడదు ఇంకా కొన్ని మంత్స్ వరకు. బ్యాగ్ ప్యాకింగ్లో కానీ బ్యాగ్ అంతా కూడా తీసుకొని వచ్చి క్యాబ్లో పెట్టడం కానీ మళ్ళీ లోపల వరకు ట్రాలీ వరకు కానీ మీరు పెట్టడం వరకు కానీ నాకు అంతా తనైతే హెల్ప్ చేశారనమాట. నేను వచ్చేసరికి లేట్ అయ్యింది. పైగా క్యూ కూడా చాలా అయితే ఉంది. ఎలాగోలా చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇమిగ్రేషన్కి అయితే కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడ కూడా మొత్తం అంతా స్టాంపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం తీసుకొని వెళ్ళే బ్యాగ్ ఉంటుంది కదా. దాని చెకింగ్ అయితే వెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక మన బోర్డింగ్ పాస్ అయితే అన్నీ కూడా చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసుకొని డ్యూటీ ఫ్రీ దగ్గర నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. వెళ్ళడానికి గేట్ ఏదైతే ఇస్తారో అక్కడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నా గేట్ అయితే చాలా లాంగ్లో ఉంది. చాలా నడవాల్సి వచ్చింది. పైగా నిద్ర లేదు కదా, కొంచెం చాలా డల్గా నీరసంగా అయితే ఉందన్నమాట. బాడీలో ఎనర్జీ అయితే అస్సలు లేదు. పైగా నేను రాత్రి ఏం తినకుండా అలాగే పడుకుండిపోయాను సర్దుకుంటూ. ఇంకా నాకైతే ఎనర్జీ కొంచెం కూడా లేదనిపించింది. అలాగనే వెళ్తూ ఉండగానే వస్తూనే ఉందన్నమాట. చాలా దూరం అయితే ఇచ్చారు ఈసారి గేట్ అయితే. జస్ట్ 2 hours అయితే పడుకున్నాను. ఇంక ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే నేనైతే ఎక్కువ లగేజ్ కూడా పెట్టుకోలేదు. ఒక్క బ్యాగ్ మాత్రం అది చెకింగ్లో అయితే వేసేసాను. నా వెనక ఉన్న బ్యాగ్ అయితే చాలా సింపుల్గా అయితే మెడికల్ రిపోర్ట్స్, మెడిసిన్స్, నేను తీసుకోవాల్సిన ఇంకొక డోస్ అయితే ఉండిపోయింది. ఆ ఇంజెక్షన్స్ అవన్నీ క్యారీ చేస్తున్నాను. ఇక్కడ ఈ బొమ్మలు అయితే భలే అనిపించాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా అయితే చాలా సూపర్గా అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా ఇక్కడైతే ఆఫర్లో పెట్టారనుకుంటా. ఈ విధంగా అయితే పెట్టారు. దీనిపైన నిలబడదాం అదే తీసుకొని వెళ్తుంది అనుకున్నాను. కానీ అది నైట్ అవ్వడం వల్ల, అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎలాగోలా మెల్లిగా నడుచుకుంటూ ప్లేస్కి అయితే వచ్చి పీస్ఫుల్గా అయితే కూర్చున్నాను ఈ సీట్లోని. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏదైనా తిందామంటే కూడా అన్ని కాస్ట్లీగా ఉంటాయి. పైగా మనకి నచ్చవు అనమాట. మొత్తం ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్సే ఉంటాయన్నమాట. నాకైతే తినాలనిపించలేదు. ఇంకా ఇంట్లో ఎవరు చేసి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. మా మదర్ని కూడా పంపించాను కదా నేను వచ్చే ముందే. ఇంకా మా ఆంటీ అంకుల్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు నాకు అసలు అయితే ఏం హెల్ప్ఫుల్గా ఉండరు. అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ వరకు కూడా రారనమాట. అందుకే వేరే వాళ్ళని అరేంజ్ చేసి నన్ను ఎయిర్పోర్ట్ వరకు అయితే డ్రాప్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్గా ఒక పర్సన్ అయితే పెట్టారనమాట. ఇంకా మొత్తానికైతే బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. లోపలికి కూడా వెళ్ళిపోతున్నాము. 1 hour ఎర్లీగానే స్టార్ట్ చేశారు. నేనైతే 1 hour ఎర్లీగానే వెళ్తానేమో అయితే ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళు చెప్పిన టైం కంటే. బట్ 1 hour అంతా కూడా జనాలంతా రావడానికి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా సర్దటానికే సరిపోయిందనమాట టైం అంతా కూడా. అక్కడ బోర్డింగ్ దగ్గర సగం టైం అయితే అయిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని అన్నీ అరేంజ్ చేసి స్టార్ట్ అయ్యేసరికి కరెక్ట్ టైంకే స్టార్ట్ చేశారు. ఇంకా కరెక్ట్ టైంకే ల్యాండింగ్ కూడా అవుతుందన్నమాట. ఇంకా మొత్తానికైతే ల్యాండ్ కూడా అయిపోయాను. ఇంకా నేను మంచిగా అయితే పడుకున్నాను. ఫుల్ నిద్ర వచ్చేసింది. ఎక్కైన వెంటనే పడుకొని పోయాను. ఇంకా లాస్ట్ దిగే ఒక 1 hour ముందు లేచి అక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ఫ్లైట్లోనే తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ఉప్మా ఇలాంటి బిర్యానీలు ఇవే ఉంటాయి. ఉప్మా అయితే ఈజీగా ఉంటుందని ఉప్మా తీసుకొని టాబ్లెట్స్ అయితే వేసుకొని ఇంక మా హస్బెండ్ అయితే వచ్చేసారు. నేను దిగేసరికి మొత్తం అయితే ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఇంకా అవన్నీ కూడా బ్యాగ్ అవన్నీ కూడా తీసుకొని బ్యాగ్ దగ్గర కూడా నాకు ఒక పర్సన్ అయితే హెల్ప్ చేశారు. కాస్త ట్రాలీ బ్యాగ్ మీద పెట్టమంటే వాళ్ళు బ్యాగ్ అయితే నాకు తీసుకొచ్చి దాని మీద పెట్టారు. ఇంకా మోసుకుంటూ అయితే వెళ్ళాను. బయటకు వెళ్ళేసరికి మా హస్బెండ్ని చూసి కాస్త హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాను. ఇంకా తను క్యారీ చేశారు నా బ్యాగ్ని. ఈ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, ఎలా మేనేజ్ చేస్తాను అనుకున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ అయితే దేవుడు అయితే మనకి ఖచ్చితంగా ఒక తోడుని పెడతారంటారు కదా. నాకు ప్రతి చోట నాకైతే ఒక హెల్ప్ అయితే జరిగింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. జర్నీ ఎంత డిఫికల్ట్గా ఉంటుందేమో అనుకున్నాను, అంత ఈజీగా అయితే అయ్యింది ఫైనల్గా.
వచ్చే రోజే హెయిర్ కట్ కూడా చేపించుకున్నాను. ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. చాలా సన్నగా ఉంటే హాఫ్ వరకు అయితే కట్ చేసేసానన్నమాట. నేను వచ్చే ఒక 2 డేస్ ముందనే అనమాట మా హస్బెండ్‌కి కూడా యాక్సిడెంట్ అయితే జరిగింది. జస్ట్ వెళ్ళి స్కూల్ బస్‌కి అయితే గుద్దారు తను. సో, అది అయితే తనకైతే ఏమైతే అవ్వలేదు. కొంచెం కూడా ఏం ఇబ్బంది అయితే లేదు. దాంట్లో కూడా దేవుడే హెల్ప్ చేశాడని అనిపించింది నాకు. కారు మాత్రం ఎయిర్ బ్యాగ్ మొత్తం బయటకంతా వచ్చేసేసరికి ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు కదా! సో, ఇంక వాళ్ళైతే కార్ అయితే రిటర్న్ అయితే ఇవ్వలేదు. ఆ కార్ అయితే చాలా కాస్ట్లీ కారే. మేము వేరే కార్ ఇచ్చి దాన్ని సెకండ్ హ్యాండ్‌లో అయితే తీసుకున్నాము. సో, తక్కువలోకైతే వచ్చింది. బట్ దాని ఒరిజినల్ ప్రైస్ అయితే చాలా రేట్ అయితే ఉంటుంది. సో, ఆ మనీ అంతా కూడా లాస్ అయినట్లు అనిపించింది. కాకపోతే మనిషికైతే ఏం అనిపించలేదు. అది చాలా సంతోషము. సో, ముందు రోజే నేషనల్ డే జరిగింది ఇక్కడ సౌదీలో. సో, అందుకే ఫ్లాగ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నదైతే ఇత్రా అంటారు. ఇదైతే చాలా ఫేమస్ ఇక్కడ దమాంలోని. చాలా సార్లు వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్తే ఖచ్చితంగా అయితే చూపిస్తాను మీతో ఇందులో ఏముంటుందని. దీన్ని ఎవరు బిల్డ్ చేశారో కానీ చాలా డిఫరెంట్‌గా అయితే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. సూపర్‌గా ఉంటుంది చూడ్డానికి కూడా. వ్యూలో ఇంకా లైటింగ్స్‌లో అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. సో, ఇది ఈ జర్నీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్‌లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. సో, నేను పడిన ఇబ్బందులు, సో ఇక్కడికొచ్చిన తర్వాత ఉన్న సాడ్ థింగ్స్ ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. దీనిపైన మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.